అద్భుతమని ఊదరగొట్టారు. విలువను పెంచి మదుపర్లను నిండా ముంచారు. నమ్మి 4 రాళ్లు వెనకేసుకుందామనుకున్న ఇన్వెస్టర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. రోజు రోజుకు పతనమవుతూ మదుపర్ల కంట కన్నీరు కార్పిస్తోంది పేటీఎం షేర్ ధర. అప్పుడే ఏమైంది, ఇంకా పడిపోతుంది అన్న నిపుణుల హెచ్చరికలు ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకీ తప్పెక్కడ జరిగింది? ఇన్వెస్టర్లను ముంచిందెవరు? పేటీఎం షేర్ ఇష్యూ ధర 2150 రూపాయలు. ప్రస్తుతం పేటీఎం ధర 1359 రూపాయల 60 పైసలు. 2 సెషన్లలో ఒక్కో షేరుపై నష్టం 791 రూపాయలు. ఇష్యూ ధర వద్ద కంపెనీ మార్కెట్ విలువ 1.39 లక్షల కోట్లు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 84,000 కోట్లు. దాదాపు 56,000 కోట్ల సంపద ఆవిరి. పేటీఎం పబ్లిక్ ఇష్యూలో ఒక లాట్కు 6 షేర్లను నిర్ణయించారు. ఇష్యూ ధర 2150 ప్రకారం ఒక లాట్కు పెట్టుబడి 12,900 అయింది. ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం ఆ పెట్టుబడి 8,157 రూపాయలు. పబ్లిక్ ఇష్యూలో సామాన్య మదుపరికి ఒక్క లాట్పై నష్టం ఏకంగా 4,742 రూపాయలు. అదే ఎక్కువ లాట్లు పొందిన వారి నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడిలో 36% పైగా ఆవిరైపోయిందన్నమాట. గత గురువారం మార్కెట్లో లిస్టైన పేటీఎం ఏ దశలోనూ కోలుకోలేదు. సోమవారం ట్రేడింగ్లోనూ షేరు ధర మరింత దిగజారింది. ఏకంగా 201 రూపాయలు పడిపోయింది. ఓ దశలో 1271 రూపాయల కనిష్టాన్ని కూడా తాకింది. సాధారణంగా ఐపీఓలు లిస్టింగ్ అయ్యాక ఒక్కసారిగా భారీగా పెరిగిపోవాలన్న నియమమేమీ లేదు. కానీ సాధారణంగా మంచి లాభాల్లోనే ట్రేడవుతాయి. ఒకవేళ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా కాస్తో కూస్తో తగ్గినా తరువాత పుంజుకుంటాయి. కానీ ఈ స్థాయిలో పతనం అవడం మాత్రం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. ఇటీవల లిస్టైన నైకా, సిగాచి ఐపీఓలు సూపర్ హిట్ అయితే పేటీఎం మాత్రం దారుణంగా ముంచేసింది. ఉన్న ఈక్విటీలను అమ్మేసి మరి పేటీఎం షేర్లను కొన్న ఇన్వెస్టర్లను నిపుణుల హెచ్చరికలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. పేటీఎం ధర మరింత పతనమవ్వొచ్చని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ షేరు జోలికి వెళ్లొద్దని బ్రోకరేజ్ సంస్థలు సూచిస్తున్నాయి. ఇంతకీ పేటీఎం షేరు ధర ఎందుకింత పతనమవుతోంది అంటే దానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కంపెనీ భవిష్యత్తు, లాభాలు, పోటీ, బిజినెస్ మోడల్ని పట్టించుకోకుండా ఐపీఓలో షేరు ధర అధికంగా నిర్ణయించడం వల్లే ఈ ఫలితాలు వస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేటీఎం తన విలువను 1,48,000 కోట్ల డాలర్లుగా లెక్కగట్టింది. ఇది చాలా భారతీయ బ్లూచిప్ కంపెనీల కంటే ఎక్కువ. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్ కంటే తన విలువ ఎక్కువగా చూపించింది పేటీఎం. నిజానికి దాని విలువ అంత లేదన్నది నిపుణుల అంచనా. గత కొన్నేళ్లుగా నష్టాలు ప్రకటిస్తున్నా అంచనాలను మించి తన విలువను ఎక్కువ చేయడం, ప్రకటించిన బిజినెస్ మోడల్కు సరైన దిశ లేకపోవడంతో ఇన్వెస్టర్లు షేరు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. లాభాల బాట ఎలా పడతామన్నది బిజినెస్ మోడల్లో కనిపించడం లేదు. 1,200 నుంచి 1,300 మధ్య కొనుగోలుకు పెద్ద సంస్థలు ఆసక్తి చూపొచ్చని, అయితే అది దీర్ఘకాలిక అంచనాలతోనే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పేటీఎం ఐపీఓ లిస్టింగ్కు ముందే మాక్వైర్ రీసెర్చ్ ఈ పతనాన్ని అంచనా వేసింది. టార్గెట్ ప్రైస్ 1,200 అని ప్రకటించింది. మార్కెట్ ప్రాథమిక సూత్రమైన ప్రైస్ టు సేల్స్ ను పరిగణలోకి తీసుకున్నా పేటీఎం అంత అట్రాక్టివ్గా లేదు. ఇప్పటికే పేటీఎం భవిష్యత్ ప్లాన్ కు సరైన దిశ లేదని ఆరోపణలు వస్తున్న సమయంలోనే కొంతమంది టాప్ ఎగ్జిక్యూటివ్లు కూడా కంపెనీ నుంచి తప్పుకోవడం పలు సందేహాలు లేవనెత్తుతోంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన సెబీ ఇప్పటికే పేటీఎం షేర్ పతనంపై దృష్టి పెట్టింది. తప్పెక్కడ జరిగిందన్నది ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా నష్టాలను ప్రకటిస్తున్న పేటీఎం విలువను ఇంత ఎక్కువగా ఎలా లెక్కించారన్న దానిపై ఈ ఐపీఓను హ్యాండిల్ చేసిన లీడ్ బ్యాంకర్లను వివరణ అడిగినట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రతినిధుల కామెంట్లు లేదా ఇతర అంశాలు ఏమైనా మదుపరుల సెంటిమెంటును దెబ్బతీశాయా అన్నది సెబీ విచారణలో తేలనుంది. ఇంత జరుగుతుంటే, మదుపరులు గగ్గోలు పెడుతుంటే పేటీఎం మాత్రం
తనను తాను టెస్లాతో పోల్చుకుంటోంది. ఉద్యోగులతో మాట్లాడిన కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఇవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్లాలని సూచించారు. ఎలాన్ మస్క్ కంపెనీ షేర్లు కూడా పలుమార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయని, అయినా పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగిందన్నారు. మస్క్ను కిందకు లాగాలని చాలా ప్రయత్నించినా ఆయన తట్టుకుని నిలబడ్డారని, అలాగే తనకు ఓ రోజు వస్తుందన్నారు విజయ్ శేఖర్ శర్మ. అయితే టెస్లా షేర్లు తొలి రోజు 41% పెరిగాయన్న విషయాన్ని మాత్రం ఆయన మర్చిపోయారు. విజయ్ శేఖర్ వర్మ నిలబడటమేమో కాని ఇన్వెస్టర్లు మాత్రం ఈ నష్టాల సుడిగుండం నుంచి ఎలా బయటపడాలా అని తలపట్టుకుంటున్నారు.